నాకెందుకో అమర్ని అటాక్ చేసింది నువ్వేనని తెలిసిపోయిందని నాకు అనిపిస్తుంది. మనం ఇక్కడ ఉండడం సేఫ్ కాదు. వెంటనే కోల్కతా వెళ్ళిపోదాం పద. లాయరు, నువ్వు అన్నట్టు అమర్కి నిజం తెలుసుంటే ఈ పాటికి అమర్ గన్ను నాకు అడుగు దూరంలో ఉండేది. లేదు అంటే అమర్కి నిజం తెలియకుండా ఉండాలి, లేదా తెలిసినా ఊరుకుని ఉండాలి. అంజలిని కిడ్నాప్ చేసింది నేనే, ఇవాళ పిల్లలందరిని చంపాలని చూసింది నేనే అని తెలిసినా కూడా అమర్ ఏమీ చేయలేదంటే దాని వెనక ఖచ్చితంగా బలమైన కారణం ఉండే ఉంటుంది. అదేంటో నేను తెలుసుకోవాలి. అమరేంద్ర విషయంలో ఎందుకు రణబీర్ ఇంత మొండి పట్టు పడుతున్నావు? ప్రాణం కన్నా ఆస్తి ఎక్కువ కాదు కదా? కాదు లాయరు, కాదు. ప్రాణం కన్నా నాకు ఆస్తే ముఖ్యం. ఎందుకంటే ఆ ఆస్తే లేకపోతే నాకు ప్రాణం ఉన్నా లేకున్నా ఒక్కటే. నా కోసం వెయిట్ చేస్తున్నావా? ఎందుకు అంటే అది పర్లేదు చెప్పు చిత్ర. అది నువ్వేంటి పెద్ద కోడలు అయి ఉండొచ్చు, కానీ నాకంటే వయసులో చిన్నదానివి. పైగా నేను మీ అక్క స్నేహితురాల్ని. నిన్న అక్క నేను పిలవలేను. అక్కేంటి? మా అక్క నీకు తెలుసా? అంటే అదే ఆరో నీకు వరుసకి అక్కే అవుతుంది కదా, అందుకే అలా అన్నాను. ఓ అలా అంటావా? సరే ఇప్పుడేంటి, నన్ను అక్క అనువు అంతే కదా? సరే అనుకు. ఆగాగు భాగ్య, ఆగు. ఏంటంత అర్జెంటు? నేను ఇక్కడ మాట్లాడుతున్నాను కదా. ఓహో ఇంకా ఉందా? సరే చెప్పు. నీకు బావగారికి మధ్య ప్రాబ్లం ఏంటి? మా మధ్య ప్రాబ్లం ఏముంది? ఏం లేదు, మేం బానే ఉన్నాం. బానే ఉంటే సరిపోదు, మీరు కలిసి ఉంటేనే మేము కలవగలం. అంటే పెళ్ళై ఇన్ని రోజులైనా మీ మధ్య ఏం జరగలేదంటే బావగారికి నువ్వంటే ప్రేమ లేదేమో? ప్రేమ లేని పెళ్ళి నిలబడదు కదా. బావగారిని వదిలేసి నువ్వు వెళ్ళిపోవచ్చు కదా. చిత్ర, ప్రేమ లేదని ఎవరు చెప్పారు? నేను ఆయన్ని చాలా ప్రేమిస్తున్నా. ఆయన నన్ను కొంచెం ప్రేమిస్తున్నారు. కొన్ని రోజులు పోతే నేను ఆయన ఎంత ప్రేమిస్తున్నానో అంత ప్రేమ ఆయన కూడా నాకు ఇస్తారు. నాకు ఆ నమ్మకం ఉంది. అమ్మా ఊర్పేశ్వరి, నీకున్నంత ఓపిక నాకు లేదు. నేను వినోద్తో కలిసి ఉండాలనుకుంటున్నాను. అందుకు నువ్వు బావగారు ఒకటైపోవాలి. ఇవి పెట్టుకుని వెళ్ళు. చిత్ర, ఇలాంటివన్నీ అత్తయ్య మావయ్య ఎప్పుడో ట్రై చేసేశారు. నా మొండి మొగుడు ఈ మల్లెపూలకి డిస్టర్బ్ అవ్వడు. అయ్యో, ఇలా ఏమీ చేయకుండా ఉంటే ఎలా డిస్టర్బ్ అవుతారు చెప్పు? లేదు కదా, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. ఆ దేవుడికి నా మీద జాలి కలిగిన రోజు ఆయనే కరుణిస్తాడు. అదే మీ ఆయన కరుణిస్తాడు. వెళ్ళు. అబ్బా, ఇంకా ఆలోచిస్తావేంటి? తీసుకుని వెళ్ళు. అబ్బా, ఇలా కాదు కానీ నేనే పడతాను. నువ్వు వెనక్కి తిరుగు, వెనక్కి తిరుగు. చిత్ర, ఓకే ఓకే, అయిపోయింది 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 అయిపోయింది. ఇప్పుడు వెళ్ళు, వెళ్ళు. ఆగాగాగు భాగ్య, ఆగు. భాగ్య ప్లీజ్, నా ఫ్యూచర్ నీ చేతిలో ఉంది, అర్థం చేసుకో. ఓకే చిత్ర, I'll try my level best. గుడ్ లక్ భాగ్య, వెళ్ళు. Good night. వెళ్ళు.
వెళ్ళు. ఓకే. నీ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే మొత్తం చూసేసినట్టున్నావు కదా మను. ఏం చేస్తున్నావే? దాన్ని తరిమి కొడతానని చెప్పి ఇద్దరిని ఒకటి చేస్తున్నావేంటి? ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు? మను 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 ఏంటి మను నువ్వు? వాళ్ళు కలిస్తేనే కదా నేను వినోద్ కలవగలం. అప్పుడే కదా వినోద్ నా పూర్తి కంట్రోల్లోకి వచ్చేది. లేదంటే ఈ ఇంట్లో చిన్న కోడలి స్థానం మాత్రమే ఉంటుంది, పెద్దన రాదు కదా. వాళ్ళిద్దరూ కలిసిపోతే అమ్మ నన్ను ఎలా పెళ్లి చేసుకుంటాడు? అది అప్పుడు చూద్దాం మను. నేను ఆల్రెడీ ఇంటి కోడలు అయిపోయాను కదా. నా స్థానం బలపరుచుకుంటేనే కదా నిన్నిరికించగలను. ఇంకో విషయం మను, నా మీద ఇలా గట్టిగా అరవడాలు, చేసుకోవడాలు మరొకసారి చేయకు. నాకు నచ్చదు. ఈ చిత్రకి పెళ్ళయ్యి ఒక్కరోజు కూడా కాలేదు, అప్పుడే బాలకం మారిపోయింది. దీంతో గొడవ పడ్డం నాకంత మంచిది కాదు. దీన్ని మెల్లగా సెట్ చేస్తా.